ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా నమస్కారం. కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి గారు ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి కరీంనగర్ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా బడుగు బలహీన వర్గాల శాఖలో చాలా గొప్పగా అద్భుతంగా ఆ వర్గాలకు న్యాయం చేస్తూ కరీంనగర్ జిల్లాని ఈ రాష్ట్రంలో నంబర్ 1 ఉంచే దిశగా మరి ప్రయాణం చేసి ఉంచినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్న గంగుల కమలాకర్ గారికి, సహచర శాసనసభ్యులు అన్న రసమయ్య గారికి, సహచర మాజీ శాసనసభ్యులు అన్న సతీష్ అన్న గారికి, అదేవిధంగా మరి కరీంనగర్ జిల్లాలో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించినటువంటి మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారికి, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అన్న సీనన్న గారికి, హరిశంకర్ అన్న గారికి, గ్రంథాలయ చైర్మన్ మాజీ గ్రంథాలయ చైర్మన్లు సోదరులు రవీందర్ రెడ్డి గారికి, అనిల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు కరీంనగర్ జిల్లా స్థాయిలో అనుకున్నటువంటి కొన్ని అంశాలు మా నియోజకవర్గం కూడా చొప్పదండి నియోజకవర్గం మరి గత 18 నెలలుగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి నిధులను ఎలాగైనా తిరిగి వాటిని పునరుద్ధరించాలి, వాటిని కొనసాగించాలని గతంలో కూడా చాలా మార్లు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముందర కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వాటిని కొనసాగించకుండా ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు తీసుకురాకుండా, ముఖ్యంగా అసెంబ్లీలో మాట్లాడిందే ఒకటిసారి, ఆ మాట్లాడింది ఆయన పేరు సత్యం, కానీ అన్ని అసత్యాలే మాట్లాడింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొండగట్టుకు వచ్చి కొండగట్టులో 500 రూపాయలను ప్రకటించి 100 కోట్లను కేటాయించి ఆడ పనులు కూడా ప్రారంభమయ్యి చేస్తే ఆ పనులను రద్దు చేశారు. ఆ పనులు కొనసాగించాల్సినటువంటి ఎమ్మెల్యే ఆ పనులను రద్దు చేయడంతో పాటుగా పని జరగకుండా రద్దు చేశారు. మరి ఆనాటి మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి నేతృత్వంలో వందలాది ఎకరాలు మరి ఆ కొండగట్టు ఆంజనేయ స్వామికి కేటాయిస్తే అక్కడ ఇవాళ పార్కింగ్ చేసుకుందామంటే ఇంచు స్థలం లేకుండా మరి ఇవాళ ఈ సత్యం గారు పనిచేస్తూ ఉన్నారు. ఆ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ కూడా జరిగిపోయింది. ఆనంద్ సాయి గారు ఇవాళ మన ప్రభుత్వ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఉంటే, ప్రజల దీవెన వల్ల ఎమ్మెల్యే ఉంటే ఇప్పటివరకు కొండగట్టు ఒక అద్భుతం యాదాద్రిని మించినటువంటి ఆలయం నిర్మాణం జరుగుతూ ఉండేది, దాన్ని పట్టించుకోలే. అదేవిధంగా ఇవాళ చొప్పదండి నియోజకవర్గానికి చాలా మంది ఎమ్మెల్యేలు అయినరు, మంత్రులు కూడా అయినరు, కానీ ఆ నియోజకవర్గ కేంద్రంలో తట్టెడు మట్టి తీయలే గతంలో గెలిచినటువంటి శాసనసభ్యులు ఎవరైనా కూడా. మరి కేసీఆర్ గారు ఆశీర్వాదంతో, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి దీవెనలతో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేసినాం. దాని పనులు త్వరగా పూర్తి చేసి హాస్పిటల్ను ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత విస్మరించినటువంటి సత్యం దాన్ని అక్కడనే పెట్టడం జరిగింది. సెంట్రల్ లైటింగ్ పనులు కూడా త్వరితగతంగా పూర్తి చేయాలి, వాటిని కూడా పూర్తి చేసి ఆ చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, అంతేకాకుండా మా చొప్పదండి నియోజకవర్గ ప్రాంతమే మెట్ట ప్రాంతం, ఎడారి ప్రాంతం. ఆ ప్రాంతంలో తాగుదామంటే నీళ్లు కరువు ఉండే, సాగు కూడా నీళ్లు లేక మా ప్రాంతం నుంచి వలసలు పోయినటువంటి ప్రాంతాన్ని కేసీఆర్ గారు అపర భగీరథుడు మా నియోజకవర్గాన్ని ఒక వాటర్ హబ్ లాగా, వాటర్ జంక్షన్ లాగా తయారు చేసిండు. మరి అటువంటి దాన్ని ఇవాళ మిడుమానేరుకు మొన్న నేను మా నాయకులతో కలిసిపోతే దానిలో ఒక 4-5 టీఎంసీల నీళ్లు మాత్రమే మొత్తం ఎడారిలాగా అయిపోయింది. ఆ కొదురుపాక, నీలోజ్పల్లి అన్ని గ్రామాలు కూడా కనబడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా మరి మోతే రిజర్వాయర్ అంటేనే ప్రజలు ఆనాడు వ్యతిరేకించారు, కానీ కేసీఆర్ గారి నేతృత్వంలో ఆనాడు 250 కోట్ల రూపాయలను మంజూరు చేసి పనులు ప్రారంభం చేస్తే దాన్ని కొనసాగించాలనేటువంటి అసమర్థ ముఖ్యమంత్రి, అసమర్థ ఎమ్మెల్యే, అసమర్థ మంత్రి ఉన్నాడు కనుకనే ఇవాళ మా రామడుగు, గంగాధర, చొప్పదండి ఈ మండలాలను ఎండబెట్టేటువంటి పరిస్థితి ఈ ఎమ్మెల్యే కొనసాగిస్తున్నారు తప్ప ఆ పనులను పూర్తి చేయాలి. ఆ ప్రాంతానికి సుమారుగా 28,000 ఎకరాలకు నీళ్లు అందించాలనేటువంటి సోయలేనటువంటి ఇవాళ ఎమ్మెల్యే ఇవాళ చొప్పదండిలో ఉన్నాడు. అదే నారాయణపూర్ ప్రాజెక్ట్ అక్కడ ప్రచారంలో పోయి మాత్రం నన్ను చెట్టుకు కట్టేసి కొట్టండి, 3 నెలల లోపు నిర్వాసితులకు ఇచ్చి ఆ నారాయణపూర్ రిజర్వాయర్ను బాగు చేస్తానన్నాడు. ఏడీ ఎమ్మెల్యే అడ్రస్ కూడా లేదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. ఆ నియోజకవర్గానికి ఫ్లెక్సీలు కట్టుడు తప్ప, హంగామా చేసుడు తప్ప
నియోజకవర్గానికి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. ఇలా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? నిన్ననే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కన్నెపల్లి దగ్గర ఇన్ని కీసుట్ల నీళ్లు పోతా ఉన్నాయి. ఒక్క మేడిగడ్డ కాదు, ఇదే కన్నెపల్లి పంప్ హౌస్ల ద్వారా బ్రహ్మాండంగా తీసుకొచ్చి మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరద కాలువ ఒక జీవనదిలాగా ఉంది. దాని చుట్టూ ఎక్కడ నిజామాబాద్ జిల్లా, జగిత్యాల జిల్లా, కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాలు మరి ఆయకట్టు వస్తుంది. ఇవాళ వరదకాలం ఎండిపోయి ఉన్నది, మిడుమానేరు ఎండిపోయినంతకుముందు పెద్దలు గౌరవ మాజీ మంత్రి వర్యులు చెప్పినట్టుగా ఎల్ఎండి కూడా ఇలా ఘోరంగా ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కనుక మీకు నిజంగా రైతులంటే ప్రేమ ఉంటే, రైతులంటే చిత్తశుద్ధి ఉంటే ఇలా నార్లు ముదిరిపోయినాయి, ఆ పంటలకు నీళ్లు ఇవ్వండి. అది చేతగాక కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఆడిపోసుకోవడం బంద్ పెట్టి ఈ యొక్క లంగ మాటలు, లఫంగ మాటలు, బూతు మాటలు బంద్ చేసి ప్రజా ప్రయోజనాల కోసం మీరు పనిచేయండి. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ బీఆర్ఎస్ పోరాటం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసమే కొట్లాడుతూ ఉంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అడిగితేనే ఇవాళ ఆ రైతు భరోసా ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఇవ్వలేదు. కానీ వాళ్ళు చెప్పినటువంటి 12,000 ఇచ్చారు, కానీ రైతు భరోసా అనేటువంటిది ఇవాళ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. రైతు భరోసా వాళ్ళు చెప్పిన 15,000 రూపాయలు ఒక్కరంటే ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఇవ్వలేదు. దమ్ముంటే మీరు ముందుకొచ్చి మాట్లాడండి. ఇవాళ రుణమాఫీ కూడా 40%, 50% చేసి మళ్ళా చేయిలు దులుపుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. కనుక నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా దేశానికి రోల్ మోడల్ ఉంచే విధంగా కేసీఆర్ గారు పనిచేసిండ్రో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ పనులన్నీ కూడా కొనసాగించండి. మీరు చెప్పినటువంటి అబద్ధపు హామీలు 420 ఏమైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా కొనసాగించే విధంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మరి మా చొప్పదండి నియోజకవర్గాన్ని కోనసీమగా చేసినటువంటి కేసీఆర్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యే గతంలో ఏవైతే హామీలు ఇచ్చిండో అవన్నిటిని కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ అధ్యక్షులు గారికి, మంత్రి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.